వ్యాపారాలకు పచ్చదనానికి ప్రసిద్ధి చెందిన చంద్రగిరి అనే గ్రామం. ఆ ఊరిలో రామనాథం అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు. ఆయనకు లేకలేక పుట్టిన ఏకైక కొడుకు సుందరం. పేరుకు సుందరమే కాని బుర్రలో మాత్రం ఏమాత్రం తెలివిలేదు. ఒకరోజు రామనాథం కుర్చీలో కూర్చుని ఆందోళనగా అటూ ఇటూ చూస్తుంటాడు. పక్కనే విశాలాక్షి పూలమాల కడుతూ ఉంటుంది. ఏమే విశాలాక్షి, చూస్తున్నావా మన కొడుకు సుందరం వరస? పొద్దున్నే లేచి ఊరి మీద పడతాడు, రాత్రి ఎప్పుడో వస్తాడు. వీడు మనల్ని ముసలితనంలో ఆదుకుంటాడన్న నమ్మకం నాకు ఏమాత్రం లేదు. నా వ్యాపారం, నా ఆస్తి అంతా వీడి చేతుల్లో పెడితే మట్టిపాలు అవడం ఖాయమే. మీరు ఎప్పుడైనా వాడికి బాధ్యతలు అప్పగించి దారిలో పెట్టే ప్రయత్నం చేశారా అండి? ఎప్పుడూ వాణ్ణి తిడుతూనే ఉంటారు. వాడికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే దానంతటా అదే బుద్ధి వస్తుంది. ఓసి నీ పిచ్చి తల్లి, బుద్ధి లేనివాడికి పిల్లని ఏ తెలివైనవాడు ఇస్తాడే? సరే, పెళ్లి సంగతి పక్కన పెట్టు. ముందు వాడికి ఒక పరీక్ష పెడతాను. వీడు నా వ్యాపారానికి పనికి వస్తాడో లేదో తేలిపోతుంది. అప్పుడే సుందరం ఆవలిస్తూ నిద్రమత్తులో బయటికి వస్తాడు. ఏంటి నాన్న, పొద్దునే ఎందుకలా అరుస్తున్నావు? డబ్బులేమైనా ఇస్తారా ఏంటి? ఇదిగో ఈ 3 రూపాయలు తీసుకో. వీటితో నేను చెప్పిన పనులు చేసి సాయంత్రానికి ఇంటికి రా. మొదటి రూపాయితో నీకు నచ్చినది ఏదైనా కొనుక్కో. 2వ రూపాయిని తీసుకెళ్లి నదిలో విసిరేయి. ఇక 3వ రూపాయితో నువ్వు తినడానికి, తాగడానికి, నాటి పెంచడానికి, పశువులు తినడానికి పనికొచ్చే ఒక వస్తువు కొనుక్కురా. అర్థమైందా? తండ్రి చెప్పిన మాటలు విని సుందరానికి దిమ్మ తిరిగిపోయింది. ఆ 3 రూపాయలు పట్టుకుని అంగడి వీధికి వెళ్లి మొదటి రూపాయితో పకోడీలు కొనుక్కుని తింటూ నది ఒడ్డుకు చేరుకున్నాడు. సుందరం జేబులో నుంచి 2 రూపాయలు తీసి నదిలోకి విసిరబోయి ఆగిపోయాడు. నాన్న ఏమో ఈ రూపాయిని నదిలో విసిరేయమన్నాడు. కానీ ఈ రూపాయిని నీళ్లలో పడేయడం మూర్ఖత్వం కదా. అలాగని పడేయకపోతే నాన్న మాట జవదాటినట్లు అవుతుంది. పైగా నన్ను ఇంట్లోకి రానివ్వడు. ఇక 3వ రూపాయితో అన్ని పనులకు అంటే తినడానికి, తాగడానికి, పశువుల మేతకు పనికొచ్చే వస్తువు ఏం కావాలో నా బుర్రకి తట్టడం లేదు. నా బుర్ర పగిలిపోయేలా ఉంది అని ఒక బండరాయి మీద కూర్చున్నాడు సుందరం. అప్పుడే అటుగా గుడి పూజారి కూతురు, ఎంతో అందమైంది, తెలివైనది అయిన సుమతి గుడికి నీళ్లు తీసుకువెళ్లడానికి బిందెతో వచ్చింది. సుమతి సుందరాన్ని చూసి, ఏంటి సుందరం గారు అలా తలపట్టుకుని కూర్చున్నారు? ఏమైనా ఆలోచిస్తున్నారా ఏంటి? సుమతి, నేను ఎంత పెద్ద సమస్యలో ఉన్నానో నీకేం తెలుసు? మా నాన్న నాకు 1 రూపాయి ఇచ్చి నదిలో విసిరేయమన్నాడు. విసిరేయడానికి నా మనసు రావడం లేదు. అలాగని మా నాన్న మాట కాదనలేను. ఇలా చాలదన్నట్టు ఇంకో రూపాయితో తినడానికి, తాగడానికి, పశువుల మేతకి, మళ్ళీ నాటడానికి పనికొచ్చే ఒకే ఒక వస్తువు తీసుకురమ్మన్నాడు. నాకు పిచ్చెక్కిపోతుంది. ఏమైనా సలహా ఇవ్వు. అయ్యో మందమతి, మీ నాన్నగారి మాటల్లోని ఆంతర్యం నీకు అర్థం కాలేదు. ఆ రూపాయిని నదిలోకి అసలు విసిరేయొద్దు. మరి విసిరేయమన్నారు కదా? విసిరేయడమంటే వృధాగా ఖర్చు పెట్టొద్దని అర్థం. నిజానికి ఆ నాణాన్ని వృధాగా ఖర్చు పెట్టకుండా దాచి తిరిగి ఇంటికి తీసుకురావాలన్నదే మీ నాన్నగారి అసలు ఉద్దేశం. డబ్బు విలువ నీకు తెలుసో లేదో అని ఆయన పెట్టిన చిన్న పరీక్ష ఇది. అరే భలే చెప్పావే. సరే, మరి ఆ 3 రూపాయితో 4 పనులకు ఉపయోగపడే వస్తువు ఎలా తేవాలి? అలా ఉంటి వస్తువు ఈ భూలోకంలో ఉందా? అది మరీ సులభం. మీ నాన్నగారు కొనుక్కురమ్మన్నది ఒక కొబ్బరికాయ. కొబ్బరికాయ కొని తీసుకువెళ్ళు. అందులో తినడానికి లేత కొబ్బరి ఉంటుంది, తాగడానికి తియ్యటి కొబ్బరి నీళ్లు ఉంటాయి. నాటి పెంచడానికి ముదిరిన ఎండు కొబ్బరికాయను ఉపయోగించవచ్చు. మీ నాన్న అడిగిన 4 షరతులు ఆ ఒక్క కొబ్బరికాయలో ఉన్నాయి. అర్థమైందా? నా వెంటరా, అంగడిలో నేను ఒక మంచి కొబ్బరికాయ కొని పెడతాను. సుందరానికి సుమతి తెలివితేటలు చూసి మతిపోయింది. వెంటనే ఆమెతో పాటు అంగడికి వెళ్లి ఒక కొబ్బరికాయ కొనుక్కుని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లి తండ్రి చేతిలో తాను కొన్న కొబ్బరికాయ, దాచిన 1 రూపాయి నాణం పెట్టాడు. అరే, నేను అడిగినట్లే 4 పనులకు పనికొచ్చే పండు తెచ్చావు. పైగా రూపాయి వృధా చేయకుండా ఇంటికి తెచ్చావు. ఒరే సుందరం, నా కళ్ళలోకి చూసి నిజం చెప్పు, ఈ సలహా నీకు ఎవరిచ్చారు? అబద్ధం ఎందుకు నాన్నా? ఇదంతా పూజారి గారి అమ్మాయి సుమతి చెప్పింది. ఆ పిల్లకు చాలా తెలివి ఉంది నాన్నా. చూసారా, నేను చెప్పానా లేదా?
మన వాడికి తగ్గ జోడి దొరికేసిందండి. ఆ సుమతి అయితేనే మన వాడిని దారిలో పెట్టి మన ఆస్తిని చక్కగా కాపాడుకోగలదు. రేపే వెళ్ళి ఆ పూజారి గారితో మాట్లాడదాం. రామనాథం వెంటనే మరుసటి రోజు ఉదయం పూజారి దగ్గరకు వెళ్లి లాంఛనాలిచ్చి సుమతిని తమ కోడలుగా చేసుకున్నారు. సుమతి ఇంటికి రాగానే ఆ ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టినట్లు కళకళలాడిపోయింది. పెళ్లైన ఒక వారం తర్వాత రామనాథం తన కొడుకును ఒక పనిమీద పట్నానికి పంపాడు. వస్తువులు కొనుగోలు చేయడానికి 2000 రూపాయలిచ్చి తోడుగా ఒక నౌకర్ను పంపాడు. సుందరం 2000 రూపాయలు పట్టుకుని నౌకరు రామయ్యతో కలిసి ఎడ్లబండిలో పట్నానికి బయలుదేరాడు. పట్నం చేరిన సుందరం రాత్రి బస చేయడానికి ఒక పెద్ద సత్రంలో దిగాడు. ఆ సత్రం యజమానురాలు మాయావతి చాలా పెద్ద మాయలాడి. ఆమె 3 ప్రశ్నల పందెం పెట్టి అందులో మోసం చేసి అమాయకుల డబ్బులు లాక్కోవడం అలవాటు. సుందరం వాలకం వాడి చేతిలో ఉన్న డబ్బుల మూట చూసి ఆమె కళ్ళు ఆశతో మెరిశాయి. ఏమయ్యా సుందరం బాబు, పట్నంలో రాత్రిపూట ఊరికే అలా కూర్చోడం ఎందుకు? బుద్ధిబలాన్ని పరీక్షించేలా ఒక పందెం వేసుకుందాం. మనం చెరో 3 ప్రశ్నల పందెం ఆడుకుందాం. నువ్వు గెలిస్తే నా సత్రం రాసిస్తాను. నేను గెలిస్తే నీ దగ్గర ఉన్న 2000 రూపాయలు నాకిచ్చేయాలి. ఏమంటావ్? సుందరం తనలో తాను గర్వంగా, ఓష్, పొడుపు కథలే కదా, సరే ముందు నేనే అడుగుతాను. సరే, నా మొదటి ప్రశ్న, ముక్కు మీద కూర్చుంటుంది, చెవులకు పట్టుకుంటుంది, ఏమిటది? మాయావతికి జవాబు తెలీదు. వెంటనే ఆమె బల్ల మీద 2 సార్లు వేళ్లతో టకటక కొట్టింది. కిటికీ బయట ఉన్న పండితుడు నెమ్మదిగా కళ్లద్దాలు అని గుసగుసలాడాడు. ఇది పక్కనే ఉన్న రామయ్య పసిగట్టాడు. చాలా తేలిక జవాబు, కళ్లద్దాలు. ఇప్పుడు 2వ ప్రశ్న అడుగు. సరే, అంతం లేని దారం, ఎవరూ చుట్టలేని దారం, ఏమిటది? మాయావతి మళ్ళీ బల్ల మీద కొట్టి కిటికీ గుండా నౌకరు సాయంతో దారి అని జవాబు చెప్పింది. ఇప్పుడు ప్రశ్నలు అడిగే వంతు మాయావతిది. నువ్వు అడిగిన వాటికి నేను జవాబు చెప్పేశాను. ఇప్పుడు నా ప్రశ్నలు విను. మొదటి ప్రశ్న, తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు, ఏమిటది? ఇదే కదా నీ ప్రశ్న? పుస్తకంలోని అక్షరాలు కరెక్టే కదా? మాయావతికి చెమటలు పట్టాయి. వీడేంటి మందమతిలో ఉన్నాడు కాని అన్నింటికీ జవాబులు చెప్పేస్తున్నాడు. వీడు గెలిస్తే నా సత్రం పోతుంది అని భయపడి, సరే బాబు, ఈ 3వ ప్రశ్నకు జవాబు చెప్పు చూద్దాం. ప్రాణం లేని దానికి 5 వేళ్లుంటాయి, ఏమిటది? సుందరం కాసేపు తల గోక్కొని, ఆహా, నాకు తెలుసు, చనిపోయిన మనిషి చెయ్యి, దానికి ప్రాణం ఉండదు, కాని 5 వేళ్లు ఉంటాయి. ఏంటి, కరెక్టేనా అన్నాడు. అయ్యో పిచ్చిబాబు, అది చేతి తొడుగు. చనిపోయిన మనిషికి ప్రాణం లేకపోయినా అది ఒకప్పుడు ప్రాణం ఉన్నదే కదా. నా పందెం ప్రకారం ఒక్క ప్రశ్నకు తప్పు చెప్పినా ఓడిపోయినట్లే. నువ్వు 3వ ప్రశ్నకు తప్పు చెప్పావు కాబట్టి మర్యాదగా ఆ 2000 రూపాయలు నాకివ్వు. సుందరానికి మతిపోయింది. తాను 3ంటిలో 2 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పినా 3వ ప్రశ్నకు తప్పు చెప్పి చేతిలో ఉన్న 2000 రూపాయలు ఓడిపోయాడు. ఆవేశంలో తనను తాను పందెంగా పెట్టుకుని మరోసారి ఆడి మళ్లీ ఓడిపోయి బానిసగా మారిపోయాడు. 2000 రూపాయలు సుందరం, ఇద్దరు మాయావతి సొంతమయ్యారు. ఏరా నౌకరా, మీ బాబు నా దగ్గర బానిస అయిపోయాడు. పరుగున వెళ్ళి వాళ్ల తండ్రిని అప్పు తీర్చి వీణ్ణి విడిపించుకోమను. లేదంటే జీవితాంతం ఈ సుందరం ఇక్కడే పడి ఉంటాడు. వెళ్ళు. నౌకరు రామయ్య రాత్రికి రాత్రే చంద్రగిరి వచ్చి జరిగిందంతా రామనాథం దంపతులకు చెప్పాడు. కొడుకు బానిస అయ్యాడు అని విని ఆ దంపతులు బాధపడ్డారు. కాని సుమతి మాత్రం ఏమాత్రం కంగారు పడలేదు. రామయ్య చెప్పినా కిటికీ పక్కనే కూర్చోవడం, బల్లమీద కొట్టగానే గుసగుసలు వినిపించడం అన్న మాటలు విని అసలు కుట్ర ఏమిటో ఇట్టే పసిగట్టింది. అత్తమామలకు ధైర్యం చెప్పి ఒక పథకం వేసింది. పురుషుడి వేషం వేసుకుని తలపాగా చుట్టుకొని ఎడ్లబండిలో నేరుగా పట్నం చేరింది. ఆ మాయావతి సత్రానికి వెళ్లి దర్జాగా గంభీరంగా ఒక కుర్చీలో కూర్చుంది. సుమతి పురుష వేషంలో కిటికీ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని ఉంటుంది. మాయావతి ఆమెను చూసి ఒక పెద్ద ధనవంతుడు అనుకుని వయ్యారంగా దగ్గరికి వస్తుంది. ఏమయ్యా జమీందారు, మా సత్రానికి దయచేశారు, చాలా సంతోషం. పందెం వేసి 3 ప్రశ్నలు పోటీ ఆడుకుందామా?
ఏమే దొరసాని, నా దగ్గర 5,000 నగదు ఉంది. ఏకంగా 5,000 రూపాయల పందెం. నేను గెలిస్తే ఇక్కడ బానిసగా ఉన్న ఆ సుందరాన్ని, అతన్ని 2,000 రూపాయలని తీసుకెళ్తాను. నువ్వు గెలిస్తే నా 5,000 రూపాయలు నీకే. ఏమంటావు? ఆడే ధైర్యం ఉందా? నాకు సమ్మతమే జమీందారు గారు. ఈ 3 ప్రశ్నల పందెంలో ముందు నేనే అడుగుతాను. నా మొదటి ప్రశ్న, అడవిలో పుడుతుంది, అడవిలో పెరుగుతుంది, ఇంటికి వచ్చి ఆనందంగా పాడుతుంది, ఏమిటది? జవాబు వేణువు. మాయావతి ముఖం పాలిపోయింది. సుమతి అంత తేలికగా జవాబు చెప్తుందని ఆమె ఊహించలేదు. ఇప్పుడు నా ప్రశ్న విను. పచ్చని పెట్టెలో ఎర్రని రత్నాలు, ఏమిటది? మాయావతికి ప్రశ్నకు జవాబు తెలియదు. వెంటనే ఆమె తన పాత ప్లాన్ ప్రకారం బల్ల మీద 2 సార్లు వేళ్లతో టకటకా కొట్టింది. కిటికీ బయట ఉన్న పండితుడు నెమ్మదిగా దానిమ్మ పండు అని గుసగుసలాడాడు. ఆ గొంతు కిటికీ గుండా సుమతికి స్పష్టంగా వినిపించింది. మాయావతి నవ్వుతూ దానిమ్మ పండు అని జవాబు చెప్పింది. సరే, నా 2వ ప్రశ్న విను. తోకతో నీళ్లు తాగుతుంది, కళ్ళు లేకున్నా వెలుగునిస్తుంది, ఏమిటది? జవాబు దీపం. ఇప్పుడు నా 2వ ప్రశ్న, రెక్కలు లేకుండా ఎగురుతుంది, కళ్ళు లేకుండా ఏడుస్తుంది, ఏమిటది? మాయావతి మళ్ళీ బల్ల మీద కొట్టి కిటికీ గుండా నౌకరు సాయంతో మేఘం అని జవాబు చెప్పింది. ఇప్పుడు మాయావతి తన 3వ ప్రశ్న అడిగింది. పుడితే ఆకుపచ్చ, పండితే పసుపు పచ్చ, ముసలిదైతే ఎరుపు, ఏమిటది అనింది. సుమతి నవ్వుతూ మిరపకాయ అని జవాబు చెప్పేసింది. ఇప్పుడు సుమతి తన ఆఖరి ప్రశ్న అడిగే ముందు కావాలనే లేచి నిలబడి, అబ్బా బయట గాలి ఎక్కువగా వస్తోంది అంటూ వెనకాలే ఉన్న ఆ చెక్క కిటికీ తలుపును గట్టిగా మూసేసింది. ఆ శబ్దానికి మాయావతి ఆశ్చర్యపోయింది, కాని ఏమీ అనలేకపోయింది. దొరసాని, ఇప్పుడు నా 3వ మరియు ఆఖరి ప్రశ్న విను. అది అందరికీ ఉంటుంది, ఎవరూ దాన్ని వదిలిపెట్టలేరు, కానీ వెలుతురులో మాత్రమే కనిపిస్తుంది, చీకట్లో మాయమవుతుంది, ఏమిటది? మాయావతి కంగారు పడింది. ఆమెకు జవాబు ఏమాత్రం తట్టలేదు. వెంటనే అలవాటు ప్రకారం బల్ల మీద 2 సార్లు గట్టిగా కొట్టింది. కిటికీ వేసి ఉండడంతో బయట ఉన్న పండితుడుకు లోపలి ప్రశ్న వినబడలేదు. మాయావతి మరోసారి గట్టిగా బల్ల మీద కొట్టింది. కిటికీ బయట నుంచి ఎలాంటి శబ్దమూ లేదు. ఏంటి దొరసాని, జవాబు చెప్పకుండా ఆ కిటికీ వైపు అలా చూస్తున్నావు? బల్లెందుకు కొడుతున్నావు? బయట నుంచి గుసగుసలు ఏవీ రావడం లేదా? అదేంటి కిటికీ, అరెరే, నువ్వు కావాలని కిటికీ మూసేశావు. సుమతి తన తలపాగా మీసాలు తీసేసి నిజరూపంలోకి వచ్చి, ఏమేం మాయలాడి కిటికీ బయట పండితుణ్ణి పెట్టుకుని గుసగుసలాడిస్తూ మోసం చేస్తావా? నీ మోసానికి ఇదే సరైన బుద్ధి. నా ఆఖరి ప్రశ్నకు జవాబు నీడ. మర్యాదగా ఆ 2,000 రూపాయల డబ్బు మా ఆయన సుందరాన్ని వదిలిపెట్టు, లేదంటే రాజుగారికి ఫిర్యాదు చేసి జోదంలో మోసం చేసినందుకు నీ సత్రాన్ని జప్తు చేయిస్తాను. మాయావతి తన గుసగుస కుట్ర బయట పడిపోతుందని వెంటనే 2,000 రూపాయలిచ్చి సుందరాన్ని విడిచిపెట్టింది. సుందరం చీకటి గదిలో నుంచి బయటకు వచ్చి తనను కాపాడింది తన భార్య అని చూసి ఆశ్చర్యపోయాడు. సుమతి, నన్ను క్షమించు. నువ్వు రాకపోయి ఉంటే నేను జీవితకాలం ఆ సత్రంలో బానిసగా బతకాల్సి వచ్చేది. నీ తెలివితో నన్ను, నా ప్రాణాన్ని, మా నాన్నగారి డబ్బును, మన ఇంటి పరువును కాపాడావు. పదండి, ఇంటికి వెళ్దాం. మా అమ్మయ్య గారు ఎదురు చూస్తుంటారు. భార్యాభర్తలు సంతోషంగా డబ్బుతో సహా చంద్రగిరి తిరిగి వచ్చారు. కొడుకు క్షేమంగా తిరిగి రావడం చూసి జరిగిందంతా విన్న రామనాథం, విశాలాక్షిల సంతోషానికి అవధులు లేవు. నీతి, భౌతిక బలం కన్నా బుద్ధిబలం ఎంతో గొప్పది. సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి ఆపదనైనా మోసాన్నైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ఇల్లాలు ఇంటికి దీపం లాంటిది. అప్పుడప్పుడే తెల్లవారి వెలుతురు పల్లెటూరిని తాకుతోంది. గోదావరి గాలి చల్లగా వీస్తోంది. రామపురం గ్రామంలో నరసయ్య గారి ఇల్లు అంటే తెలియని వారు ఉండరు. అది ఒక పెద్ద పెంకుటిల్లు. నరసయ్య గారి కుటుంబం ఊరికంతటికీ ఆదర్శం. నరసయ్య, పార్వతమ్మ దంపతులకు 2 కొడుకులు. పెద్దవాడు రామన్న, కోడలు సీతాలు. చిన్నవాడు సోమన్న, కోడలు లక్ష్మి.
ఉదయం వంటింట్లో పొగ కమ్ముకొని ఉంది. సీతాలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ గొట్టంతో పొయ్యిని ఊదుతోంది. లక్ష్మి పక్కనే పీట మీద కూర్చుని కూరగాయలు కోస్తోంది. అబ్బా, ఈ కట్టెలు తగలడం లేదు, నా ప్రాణం పోతోంది. ఏమే లక్ష్మి, ఇంకా ఆ బెండకాయలు కోస్తూనే ఉన్నావా? ఇక్కడ ఎసురు కాగిపోతోంది. బియ్యం కడిగావా లేదా? అక్కా, కంగారు పడకు, బియ్యం ఎప్పుడూ కడిగి పెట్టాను. ఈ బెండకాయలు లేతగా ఉన్నాయి, పురుగు ఉందేమో చూసి కోస్తున్నాను. నువ్వు తాలింపు గింజలు తీసుకో. నువ్వు రాణిగారిలా కూర్చొని ముక్కలు కోస్తావు, నేనేమో ఇక్కడ పొగలో ఏడవాలి. రేపటి నుంచి నువ్వు పొయ్యి దగ్గర కూర్చో, నేను కూరగాయలు కోస్తాను. అయ్యో అక్క, నీకు వంట రుచిగా వండడం వచ్చు. నా చేతి వంట మామయ్య గారికి అంతగా నచ్చదు కదా, అందుకే నువ్వు వండుతావని. ఆపులే నీ నాటకాలు, పనులన్నీ నా నెత్తన వేసి మంచి పేరు నువ్వు కొట్టేద్దామనేగా. అంతలో పెరట్లో నుంచి పార్వతమ్మ గొంతు వినిపించింది. ఏమే కోడళ్ళా, ఇంకా వంట అవ్వలేదా? మీ మామయ్య గారు పొలానికి వెళ్లే వేళైంది. మాటలు తగ్గించి చేతులు కదపండి. మా అత్తగారికి అరుపులే కాని సాయం చేయడం తెలీదు. ఇక్కడ నడుము విరిగిపోతుంటే. అక్కా, మెల్లిగా, అత్తయ్య వింటారు. ఇదిగో ముక్కలు కోసేశాను, నువ్వు తాలింపువే. ఇవ్విటు, ఈ ఇంట్లో చాకరీ అంతా నాకే రాసి పెట్టింది. ఇంటి బయట అరుగుమీద నరసయ్య తన ఇద్దరి కొడుకులతో మాట్లాడుతున్నాడు. రామన్న, సోమన్న తండ్రి మాటలను శ్రద్ధగా వింటున్నారు. అప్పుడే పక్కింటి వెంకయ్య అక్కడికి వచ్చాడు. నమస్కారం నరసయ్య గారు. పొద్దున్నే కొడుకులతో దర్బారు పెట్టారు. మీ ఇల్లు చూస్తుంటే కన్ను కుట్టేలా ఉందయ్యా. ఇద్దరు కొడుకులు రామలక్ష్మణుల్లా ఎప్పుడూ కలిసే ఉంటారు. ఈ కలికాలంలో ఇలాంటి కుటుంబం అరుదు. నా పెంపకం అలాంటిది వెంకయ్య. నా కొడుకులు ఇద్దరూ నా రెండు కళ్ళు. పెద్దవాడు రామన్న పట్నం వెళ్ళి వ్యాపారం చూసుకుంటాడు, చిన్నవాడు సోమన్న పొలం పనులు చూసుకుంటాడు. ఎవరి బాధ్యత వారిది. అది సరేనండి, కానీ ఒక చిన్న మాట తప్పుగా అనుకోకండి. రామన్న గారేమో పట్నంలో ఫ్యాను గాలి కింద కూర్చుని వ్యాపారం చేస్తారు. పాపం సోమన్నేమో మండుటెండలో బురదలో దిగి కష్టపడేయాలి. కష్టం వేరువేరుగా ఉన్నా సంపాదన మాత్రం ఒకే గాడిదలో పడుతోంది కదా. ఏంటి వెంకన్న బాబాయ్, ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య పట్నంలో బరువులు మోసి సరుకులు అమ్మి కష్టపడడం లేదా? అన్నయ్య తెచ్చే డబ్బుతోనే కదా పొలానికి పెట్టుబడి పెడుతున్నాం. మా మధ్య చిచ్చు పెట్టకు. వెంకయ్య గారు, మా తమ్ముడి కష్టం నాకు తెలుసు, నా కష్టం వాడికి తెలుసు. మీరు మీ దారిని వెళ్ళండి. ఒరే వెంకయ్య, నీ బుద్ధి ఎప్పుడూ వంకర బుద్ధే. మా ఇంటి వైపు ఆ కన్నయ్యకు పో అవతలకి. అయ్యో, నీ మంచి కోరి చెప్తే నా మీదే కోప్పడతారేంటి? కాలం మారింది నరసయ్య గారు. రేపు వాటాలు వచ్చినప్పుడు తెలుస్తుందిలే, వస్తాను అని వెళ్తూ వెళ్తూ కూడా విషం చిమ్మి వెళ్ళాడు. మధ్యాహ్నం వేళ ఊరి చివర చెరువుగట్టు దగ్గర సీతాలు బట్టల మూటతో అక్కడికి వెళ్ళింది. అప్పటికే అక్కడ పక్కింటి సుబ్బమ్మ బట్టలు ఉతుకుతోంది. సుబ్బమ్మకు నరసయ్య కుటుంబమంటే లోలోపల అసూయ. ఏమే సీతాలు, బట్టలన్నీ నువ్వే ఉతుకుతున్నావా? ఆ లక్ష్మి ఏది? మహారాణిలా ఇంట్లో పడుకుందా? దానికి ఒంట్లో నలతగా ఉందక్క, అందుకే రాలేదు. అవునే అవును, దానికి పనులొస్తే నలతలు వస్తాయి, తినేటప్పుడు రావు. నువ్వు అమాయకురాలివి సీతాలు. మీ తోటి కోడలు చూడు ఎంత తెలివైందో. నీ చేత చాకరీ చేయించుకొని అత్తగారి దగ్గర మంచి పేరు కొట్టేస్తుంది. అలా ఎందుకంటావక్క? అది కూడా పాపం పని చేస్తుందిగా. నీ మొహమే నీ మొహం. వీను, మీ ఆయన రామన్న పట్నం వెళ్లి గొడ్డులా కష్టపడి డబ్బులు తెస్తున్నాడు. ఆ ఆస్తి అంతా ఆ చిన్నోడు సోమన్న, వాడి పెళ్ళాం కూర్చొని అనుభవిస్తున్నారు. రేపు వాళ్ళకి పిల్లలు పుడితే మీ ఆస్తిలో సగం వాళ్ళకి వెళ్ళిపోతుంది. నీకేం మిగులుతుంది? ఆఖరికి ఈ బండ చాకరీ తప్ప. నిజమే అక్క, మొన్న పండక్కి కూడా లక్ష్మికి కొత్త చీర కొన్నారు. నాకు పాత చీరనే సర్దుకోమన్నారు. అదే మరి, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. మీ వాటా మీరు అడిగి పక్కనే వేరే కాపురం పెట్టుకోండి. అప్పుడు నువ్వు ఇంటికి యజమానురాలు అవుతావు. లేకపోతే ఆ ఉమ్మడి కుటుంబంలో నువ్వు ఎప్పటికీ పని మనిషివే. సీతాలు మనసులో అనుమానం బలపడింది. సుబ్బమ్మ మాటలు ఆమె మెదడుని తొలిచివేయడం మొదలుపెట్టాయి. ఆ రాత్రి రామన్న పట్నం నుంచి రాగానే భోజనం దగ్గర సీతాలు ముఖం మార్చుకుని కూర్చుని ఉంది. ఏంటి సీతాలు అలా అన్నావు? ఈరోజు సంతలో మంచి ధర పలికింది. నీకు ఇష్టమని మల్లెపూలు జిలేబీలు తెచ్చాను, తీసుకో. నాకు మీ పూలు వద్దు, జిలేబీ వద్దు. నా బతుకు ఆ బూడిదలో పోసిన పన్నీరులా ఉంది. ఊరంతా నన్ను చూసి నవ్వుకుంటున్నారు.
ఏమైంది నీకు? ఎవరు నవ్వారు? ఎవరైనా ఏమైనా అన్నారా? అంటారు. ఎందుకనరు? మీరు పట్నంలో కష్టపడి సంపాదిస్తుంటే ఇక్కడ మీ తమ్ముడు వాడి పెళ్ళం కాలు మీద కాలు వేసుకుని దర్జాగా తింటున్నారు. ఇంటి చాకరీ అంతా నేనే చెయ్యాలి. పెత్తనం మాత్రం వాళ్ళది. నాకు ఈ ఉమ్మడి కాపురం వద్దు. సీతాలు, ఏం మాట్లాడుతున్నావు? లక్ష్మి కూడా కష్టపడుతుంది కదా. సోమన్న పొలంలో రోజంతా ఉంటాడు. నాకు అనవసరం. రేపు పొద్దున్నే పంచాయతీ పెట్టండి. మన వాటా మనకు కావాలి. మనం పక్కనే వేరే ఇల్లు కట్టుకుని ఉందాం. లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నోర్ముయ్. నా తమ్ముడిని నాన్నని వదిలేసి నేను వేరుగా వెళ్లే ప్రసక్తే లేదు. పిచ్చి మాటలు మాట్లాడుకు. అయితే మీరు మీ తమ్ముడితోనే ఉండండి. రేపే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేను ఈ ఇంట్లో ఉండను. మరుసటి రోజు ఉదయం సీతాలు రచ్చకెక్కింది. ఏడుస్తూ గోల చేయసాగింది. నరసయ్య, పార్వతమ్మలు ఎంత చెప్పినా వినలేదు. సోమన్న, లక్ష్మి కాళ్లా వేళ్లా పడినా సీతాలు కరగలేదు. సీతాలు, ఈ ఇల్లు మొక్కలు చేయకమ్మా. కలిసి ఉంటేనే బలం. ఆ నీతులు నాకు వద్దు మామయ్య గారు. నాకు నా వాటా కావాలి. మనం వేరు పడాల్సిందే. నాన్నగారు, తప్పడం లేదు. దాని మొండితనం మీకు తెలుసు కదా. పంపకాలు చేద్దాం. సరేరా, మీ కర్మ. ఎలాగూ మన ఇంటిని ఆనుకునే పక్కన మన పాత చిన్న ఇల్లు ఖాళీగా ఉంది కదా. సీతాలు కోరుకున్నట్టుగానే పంపకాలు చేద్దాం. మీరు ఇక నుంచి ఆ పక్క చిన్న ఇంట్లో ఉంటారు. సోమన్న, లక్ష్మి మేము ఈ పెద్ద ఇంట్లోనే ఉంటాం. అన్నయ్య, నువ్వు లేని ఇల్లు నాకు శ్మశానం అన్నయ్య. ఏడవకురా సోమన్న, పక్కనే ఆనుకుని ఉంటాను కదా. నరసయ్య ఆదేశం ప్రకారం సీతాలు, రామన్న పక్కన ఉన్న చిన్న ఇంట్లోకి సామాన్లతో సహా మారారు. 2 ఇళ్లలో 2 పొయ్యిలు వెలుగుతున్నాయి. సీతాలు చిన్న ఇంట్లో తన స్వేచ్ఛను చూసి మురిసిపోయింది. అమ్మయ్య, ఎవరి గొడవ లేదు, నా ఇల్లు నాకుంది అనుకుంది. కాని ఆ సంతోషం 2 రోజులు కూడా నిలవలేదు. ఒంటరిగా అన్ని పనులు చేసుకోవడం ఎంత కష్టమో సీతాలకు మెల్లగా తెలిసి రాసాగింది. ఉదయం సీతాలు బావిలో నుంచి నీళ్లు తోడుతోంది. అమ్మో, నడుము విరిగిపోతోంది. పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చాలి, అంట్లు తోమాలి, వంట చేయాలి, బట్టలు ఉతకాలి. ఒక్కదాన్ని ఎన్ని పనులన్నీ చెయ్యను. ఛీ, నా బతుకు. అదే లక్ష్మి ఉంటే పనుల్లో తోడు ఉండేది. ఇప్పుడు అన్నీ నా నెత్తిమీదే. కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. సీతాలు ఉన్న చిన్న ఇంట్లో వంట చేస్తోంది. కూరలో ఉప్పు వేయబోతే డబ్బా ఖాళీగా ఉంది. అరెరే, ఉప్పు అయిపోయిందే. ఇప్పుడు అంగడికి వెళ్లాలంటే చాలా దూరం. పక్కనే పెద్ద ఇంట్లో లక్ష్మి ఉంది. అడుగుదామా? చిచి, మొన్ననే గొడవపడి విడిపోయాం. ఇప్పుడు అడిగితే నవ్వుతుంది. పక్కింటి సుబ్బమ్మని అడుగుదాం. సీతాలు సుబ్బమ్మ ఇంటికి వెళ్ళింది. అక్క, కాస్త ఉప్పు ఉంటే ఇవ్వవా? అయ్యో సీతాలు, ఇప్పుడే అయిపోయిందే. అయినా నీకెందుకు ఆ కష్టం? పక్కనే మీ లక్ష్మి ఉందిగా, వెళ్ళి అడుగు. దాని ముఖం నేను చూడను. సీతాలు ఇంటికి వచ్చి ఉప్పు లేకుండానే కూర వండుతుంది. రామన్న పొలం నుంచి వచ్చి భోజనానికి కూర్చున్నాడు. సీతాలు, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఇంకా వంట అవ్వలేదు. నా కాళ్ళు చేతులు పడిపోతున్నాయి. ఒక్కదాన్నే చస్తున్నాను. ఇక్కడ మీరేమో వచ్చి కూర్చున్నారు. నువ్వు కోరుకున్న కాపురమే కదా, అనుభవించు అని విసురుగా వెళ్ళిపోతాడు. సీతాలు కళ్ళలో నీళ్లు తిరిగాయి. పక్కనే పెద్ద ఇంట్లో లక్ష్మి, పార్వతమ్మ కలిసి పనులు చేసుకుంటూ నవ్వుకోవడం వినిపిస్తోంది. అది విని సీతాలకు మరింత ఏడుపొచ్చింది. మరుసటి రోజు ఉదయం సోమన్న ఆవు పాలు పితకడానికి వెళ్ళాడు. కాని ఆ ఆవు సీతాలు పితికితేనే పాలిస్తుంది. సోమన్నను చూడగానే అది కొమ్ములను ఊపసాగింది. అమ్మో, ఇది నన్ను పుడిచేలా ఉంది. లక్ష్మి, నువ్వురా. నాకు భయమండి. అక్క అయితేనే అది ఊరుకుంటుంది. అక్కను పిలవండి. ఇప్పుడు వదిన్ని ఎలా పిలుస్తాం? పక్క ఇంట్లో ఉంది కదా. సీతాలకు ఆవు అరుపులు వినిపిస్తున్నాయి. ఆమెకు వెళ్లాలని ఉంది కాని అహం అడ్డొచ్చింది. ఇలా చిన్న చిన్న విషయాలకు పక్కపక్క ఇళ్లలో ఉన్నా కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. 2 నెలలు గడిచాయి. భయంకరమైన వర్షాకాలం మొదలైంది. ఆ రోజు రామన్న పనిమీద పట్నం వెళ్ళాడు. కాని సాయంత్రానికి భారీ వర్షం మొదలైంది. వాగులు పొంగి బస్సులు ఆగిపోయాయి. రామన్న పట్నంలోనే ఇరుక్కుపోయాడు. ఇక్కడ చిన్న ఇంట్లో సీతాలు ఒక్కర్తే ఉంది. బయట చిమ్మ చీకటి, ఉరుములు మెరుపులు భయపెడుతున్నాయి. అయ్యో, ఆయన ఇంకా రాలేదు. ఈ వర్షంలో ఎలా వస్తారో? ఈ ఇంట్లో నేనొక్కదాన్నే ఎలా ఉండాలి? ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయే, అమ్మో అని భయపడుతుంది. పక్కనే పెద్ద ఇంట్లో ఉన్న లక్ష్మికి సీతాలు విషయం గుర్తొచ్చింది. వానలో తడుచుకుంటూ కంచె దగ్గరికి వచ్చింది.
లక్ష్మి గట్టిగా, అక్కా, ఓ అక్కా, బావగారు రాలేదట కదా, వాగు పొంగిందట, నువ్వు ఒక్కదానివే భయపడతావు, ఈ రాత్రికి మా ఇంటికి రా అక్కా, బావగారు వచ్చాక వెళ్దూగాని. సీతాలకు భయం ఉన్నా పౌరుషం అడ్డొచ్చింది. వద్దులే లక్ష్మి, నేను రాను, నా ఇల్లు నాకుందిగా, మీరంతా అక్కడే ఉన్నారు, నేను వస్తే బాగోదు, ఆయన ఉదయాన్నే వచ్చేస్తారులే. అక్క, పంతాలు వద్దు, బయట వాతావరణం బాగోలేదు, రా అక్క, చెప్పాను కదా రానని, నువ్వు వెళ్ళు. ఆ రాత్రంతా సీతాలు కంటి మీద కునుకు లేకుండా ప్రతి మెరుపుకి ఉలిక్కి పడుతూ భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఆ భయం ఆమె ఒంట్లో వణుకు పుట్టించింది. తెల్లవారింది, వర్షం తగ్గింది కాని సీతాలు తలుపు తీయలేదు. ఆ రాత్రి పడిన భయానికి సీతాలకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఒంటిమీద స్పృహ లేకుండా మంచం మీద పడి ఉంది. పక్క ఇంటి నుండి లక్ష్మి, పార్వతమ్మ గమనించారు. లక్ష్మి, పొద్దెక్కిన సీతాలు ఇంకా బయటకు రాలేదేంటి? రాత్రి భయపడిందేమో చూడు. లక్ష్మి కంచె దాటి వచ్చి కిటికీలో నుంచి చూసింది. సీతాలు మూలుగుతూ పడుకుని ఉంది. అత్తయ్య, అక్క లేవడం లేదు, ఒంట్లో బాగోలేనట్టుంది, త్వరగా రండి. పార్వతమ్మ, లక్ష్మి హడావిడిగా సీతాలు ఇంటి తలుపులు తీసుకుని లోపలికి వెళ్లారు. సీతాలు ఒళ్ళు కాలిపోతోంది, జ్వరంతో వణుకుతోంది. అయ్యో బిడ్డ, ఎంత జ్వరం తగిలిందే, రాత్రంతా భయపడి చచ్చినట్టుంది. అక్కా, అక్కా అని పిలిచినా సీతాలు పలకలేదు. వెంటనే లక్ష్మి వేడివేడి నీళ్లు తెచ్చి సీతాలు నుదుటి మీద తడిగుడ్డ వేసింది. పార్వతమ్మ వేడివేడి గంజి కాచి తెచ్చింది. లక్ష్మి కొంచెం కొంచెంగా సీతాలకు గంజిని తాగించారు. కొద్దిసేపటికి సీతాలు కళ్ళు తెరిచింది. తన పక్కన లక్ష్మి, అత్తయ్య ఉండడం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. లక్ష్మి, అత్తయ్య, మీరా? నేను మిమ్మల్ని వెళ్ళగొట్టినా నాకు కష్టం వచ్చేసరికి మళ్ళీ మీరే వచ్చారా? అక్క, మనం వేరు ఇళ్లలో ఉన్నా నీకు కష్టం వస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? పిచ్చిదానా, ఒంటరిగా ఉంటే భయమే మిగులుతుంది. చూసావా, ఆ భయమే నిన్ను జ్వరం పాలు చేసింది. అప్పుడే రామన్న నడుచుకుంటూ కంగారుగా వచ్చాడు. సీతాలు, సీతాలు! లోపల దృశ్యం చూసి రామన్న ఆగిపోయాడు. లక్ష్మి సీతాలకు మందు ఇస్తోంది. సీతాలు రామన్నను చూసి, ఏమండి, ఇక ఈ వేరు కాపురం వద్దు, ఆ ఒక్క రాత్రి భయం నాకు నరకం చూపించింది, తోడులేని జీవితం దండగా అని తెలిసొచ్చింది, మనమంతా కలిసే ఉందాం, ఈ కంచెలు పీకేయండి. నిజంగానా సీతాలు? అవునండి, కలిసి ఉంటేనే కలదు సుఖం. రామన్న, సోమన్న కలిసి ఆ వెదురు కంచెను పీకి పారేశారు. ఆ రాత్రి నరసయ్యగారి ఇల్లు మళ్లీ నిండుగా మారింది. అందరూ కలిసి వరండాలో కూర్చుని భోజనం చేస్తున్నారు. చూశావా సీతాలు, ఆస్తి పంచుకుంటే తరుగుతుంది, కాని ప్రేమ పంచుకుంటే పెరుగుతుంది. కష్టమో సుఖమో నలుగురు కలిసుంటేనే ధైర్యం. అవును మామయ్య గారు, ఇక ఎప్పటికీ విడిపోము. మరుసటి రోజు సుబ్బమ్మ ఏమీ తెలియనట్లు వాకిట్లోకి వచ్చి, ఏమే సీతాలు, ఏంటే ఆ కంచె పడిపోయింది, గాలికి పడిపోయిందా? సీతాలు కోపంగా, గాలికి కాదు సుబ్బమ్మ, నా బుద్ధికి పడిపోయింది. నా ఇంటిని ముక్కలు చేసి నువ్వు చలి కాచుకుందామనుకున్నావా? నా మరిది, నా తోటి కోడలు, నా అత్తమామలు, మాది ఒక్కటే ఇల్లు. ఇంకొకసారి మా ఇంటి గడప తొక్కావంటే మర్యాద దక్కదు, నడు బయటికి అనగానే సుబ్బమ్మ సిగ్గుతో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఆ ఇంట్లో కోడళ్ల మధ్య గొడవలు లేవు, పనులు పంచుకున్నారు, ప్రేమలు పెంచుకున్నారు. రామాపురం గ్రామంలో మళ్లీ అది ఆదర్శ కుటుంబంగా నిలిచింది.